ఉన్నటువంటి ప్రజలు తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్రరోక నిర్వహిస్తున్నారు. వాళ్ళ డిమాండ్కు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు ఇస్తున్నది. నారాయణపూర్ రిజర్వాయర్లో నీళ్లు నిండినప్పుడు గ్రామంలో కంతా కూడా నీటి కంపు వస్తుంది. కుటుంబాలు నివాసించడానికి అవకాశం లేని పరిస్థితి. అట్లాగే రాత్రిపూట పడుకుంటున్నప్పుడు నీరు తంపొచ్చి రకరకాల క్రిములు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. అక్కడ అనేక రకాలుగా జీవనానికి ఆటంకంగా ఉంది. చిన్నపిల్లలు అక్కడ జీవించడంగా ప్రమాదకరమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నది. ఈ విషయం పరిష్కరించాలని చెప్పి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో కూడా నారాయణపూర్ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తుంటే అమలు జరగలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటివరకు అమలు జరగడం లేదు. దానికి కావాల్సినటువంటి నిధులు కూడా మంజూరై ఉన్నాయి. కానీ వీటిని పరిష్కరించకుండా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరించినటువంటి ఫలితంగానే ఈరోజు గ్రామ ప్రజలంతా కూడా వచ్చి రోడ్డు మీద కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ఆ గ్రామాన్ని ఇంకొక దగ్గరికి షిఫ్ట్ చేసి వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా నష్టపరిహారం చెల్లించేటటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.